తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ వడ్డెర సంఘం చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది వడ్డెర్లు అసెంబ్లీ వైపు దూసుకెళ్లారు. అసెంబ్లీ మెట్రో స్టేషన్ వద్ద పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని, లిపి లేని కారణంగా తమను బీసీఏలో చేర్చి అన్యాయం చేశారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల తాము విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడ్డామని వారు వాపోయారు. నిరసనకారులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. గవర్నమెంట్ అర్థం చేసుకుంటలేదు, మీరు అర్థం చేసుకుంటున్నారు. మమ్మల్ని ఎందుకు సార్ మమ్మల్ని క్రిమినల్ చేసినట్టు చేస్తారు, ఈ దొంగలు చేసినట్టు చేస్తారు. ఎందుకు సార్ మమ్మల్ని చేయకండి సార్. అసెంబ్లీ ముట్టడి అంటే మాకు ప్రతి మండలంలో మేము చేస్తున్న ప్రతి వారిని అరెస్ట్ చేసుకుంటున్నారు. మా అధ్యక్షుని అరెస్ట్ చేసిరు, తెలంగాణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఐలవల్లి గారిని అరెస్ట్ చేసిరు. ఇప్పుడు మేము వచ్చిన 1 నిమిషం కూడా కాలే, మంచినీళ్ళు తాగుతామని ఆగకుండా అరెస్ట్ చేస్తారు. ఎందుకు ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతుంది? ఈ రకంగా చేస్తే మేము పెద్ద ఎత్తున చేయాల్సి వస్తుంది. మేము శాంతియుతంగా మిత్రులకు, పోలీసు మిత్రులకు నమస్తే చెప్తున్నాము. మేము తెలంగాణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున వడ్డెర సంఘం, కార్మిక సంఘం ఉపాధ్యక్షులు మాట్లాడుతున్నా. నినాదం ఏంటంటే వడ్డెర కార్పొరేషన్ రేవంత్ రెడ్డి